హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్. ఈరోజు మే 18 కాబట్టి భారతదేశం న్యూక్లియర్ టెస్ట్ కండక్ట్ చేసి నేటికి 50 ఇయర్స్ పూర్తవుతుంది. సో మనకి ప్రశ్న వస్తుంది డిఫెన్స్ టెక్నాలజీ లోపల ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ కావచ్చు, లేదా టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 జిఎస్ పరీక్ష, లేదా గ్రూప్ 1 ప్రిలిమ్స్ లోపల ప్రశ్న వస్తుంది. 1974 మే 18న స్మైలింగ్ బుద్ధ అని చెప్పేసి కోడ్ పెట్టుకొని పోఖ్రాన్ 1గా అఫీషియల్ నేమ్ పెట్టుకొని మనం టెస్ట్ కండక్ట్ చేస్తాం. రాజా రామన్న నాయకత్వం వహిస్తాడు. అప్పుడు మన ప్రధానమంత్రి ఇందిరాగాంధీ అని చెప్పేసి, డిఫెన్స్ మినిస్టర్ మనకు జగజ్జీవన్ రామ్ అని చెప్పేసి, సో రాష్ట్రపతి వివి గిరి అని చెప్పేసి ఉంటారు. సో వెరీ ఫేమస్ క్వశ్చన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చింది. ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ అని చెప్పేసి మనం పేరు పెట్టుకున్నాము. దీంతో ఏమైంది అంటే ప్రపంచం లోపల అమెరికా, బ్రిటన్, చైనా, ఫ్రాన్స్, రష్యా అని చెప్పేసి 5 వీటో పవర్స్ కంట్రీ సెక్యూరిటీ కౌన్సిల్లో మనకి, సో వీళ్ళని వీటో పవర్స్ అని చెప్పేసి పిలుస్తాం కదా. 5 కంట్రీస్ తర్వాత న్యూక్లియర్ టెస్ట్ విజయవంతంగా చేసిన ఫస్ట్ దేశంగా ఇండియా రికార్డు సృష్టించింది. సో ఇది తర్వాత చూస్తే మనకు 1998లో మే 11 అని చెప్పేసి ఆ రోజు ఒక 3 బాంబులు ప్రయోగిస్తాం మనము. ఇటీవల మనం డిస్కస్ చేసుకుని ఉన్నాం, నేషనల్ టెక్నాలజీ డే అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ మే 13న మరొక 2 బాంబులు ప్రయోగిస్తాం. సో మనకి ఆ రోజు మన వాజ్పేయి గారు జై జవాన్ జై కిసాన్కి జై విజ్ఞాన్ అని చెప్పేసి యాడ్ చేస్తాడు. ఇటీవల మన పిఎం మోడీ చూస్తే జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ అండ్ జై అనుసంధాన్ అని చెప్పేసి ఇన్నోవేషన్ని కొత్తగా యాడ్ చేస్తాడు. నవకల్పన అని చెప్పేసి పిలుస్తున్నాము. రైట్, ఇది మనకి అణు పరీక్షల గురించి బ్రీఫ్గా సరిపోతుంది. ఇన్ఫ్యాక్ట్ 1998లో అబ్దుల్ కలాం నాయకత్వంలో కండక్ట్ చేస్తాం. సో అణు పరీక్ష పితామహుడు ఎవరని చెప్పేసి మీరు ఆన్సర్ చేయండి. ఇటువైపు ఉన్నది ఏంటంటే ఇండియా ఈ అణు ఒప్పందాలు కొన్ని ఉంటాయి, మెంబర్షిప్ ఉన్నదా లేదా అని చెప్పేసి ప్రశ్న నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చింది. సో ఫస్ట్ చూస్తే మనకి ఎన్పిటి అని చెప్పేసి పిలుస్తాం. 68లో ఒప్పందాలు చేసుకుంటారు, 70లో అమల్లోకి వస్తుంది. దీని ప్రకారం చూస్తే అణ్వస్త్ర దేశాలు మొత్తం మనకి 5 ఉంటాయి. 68లో మనకి మొత్తం 5 ఉంటాయి: అమెరికా, బ్రిటన్, చైనా, ఫ్రాన్స్, రష్యా. యూపీఎస్సీ ప్రిలిమ్స్ యొక్క ప్రీవియస్ క్వశ్చన్ ఏంటి అంటే ఎన్పిటి ఒప్పందం ప్రకారము అణ్వస్త్ర దేశాలు కానివని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఓన్లీ 5 కంట్రీస్ అని చెప్పేసి చూసుకోవాలి. నెక్స్ట్ మనకు పాకిస్తాన్, ఇజ్రాయెల్ వస్తుంది, ఇండియా అని చెప్పేసి వస్తుంది, ఉత్తర కొరియా అని చెప్పేసి వస్తుంది. రైట్, ఎన్ఎస్జి అంటే మనకి న్యూక్లియర్ సప్లయర్ గ్రూప్స్ అని చెప్పేసి పిలుస్తున్నాం. భారతదేశం యొక్క అణు పరీక్ష అనంతరం 74లో దీన్ని ఏర్పాటు చేసుకుంటారు. సో అణు పరిజ్ఞానాన్ని వీళ్ళు షేర్ చేసుకుంటారు. ఇండియా సంతకము చేయలేదు ఎన్పిటి మీద కాబట్టి సభ్యత్వం ఇస్తలేరు. ఇండియా ప్రయత్నం చేస్తుంది కానీ సభ్యత్వం ఇస్తలేరు. అయితే ఎన్ఎస్జి సభ్యత్వం లేకపోయినప్పటికీ ఈ అణు ఒప్పందం చేసుకుంటున్న ఓన్లీ కంట్రీ ఎవరంటే ఇండియా అని చెప్పేసి పిలుస్తాం. మనకి ఫ్రాన్స్తో ఉన్నది, ఆస్ట్రేలియాతో ఉన్నది, అమెరికాతో ఉన్నది అని చెప్పేసి చూసుకోవాలి. ఏమంటున్నా అంటే ఎన్ఎస్జి సభ్యత్వం లేకపోయినా అణు ఒప్పందం కలిగిన ఫస్ట్ కంట్రీ ఎవరంటే ఇండియా అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ కాంప్రహెన్సివ్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ అని చెప్పేసి 96 అమల్లోకి వచ్చింది. ఇండియా సంతకం చేయలేదు. ఇవి 3 సంతకం చేయలేదు, సభ్యత్వము లేదని చెప్పేసి చూసుకోవాలి. నెక్స్ట్ ఇంకొక 3 ఉంటాయి మనకి. మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజిమే అని చెప్పేసి ఇండియా 2016లో మెంబర్షిప్ తీసుకున్నది. వ్యాసనేర్ అని చెప్పేసి ఉంటుంది, అరేంజ్మెంట్ అని చెప్పేసి పిలుస్తున్నాం. 2017లో మెంబర్షిప్ తీసుకున్నది. ఆస్ట్రేలియన్ గ్రూప్ అని చెప్పేసి ఉంటుంది, 2018లో మెంబర్షిప్ తీసుకున్నది. మనం ఎండబ్ల్యూఏ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ 16, 17, 18 ఆర్డర్లో వస్తుంది మెంబర్షిప్ అని చెప్పేసి ప్రశ్న వస్తుంది. సో కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది పోఖ్రాన్ టెస్ట్ యొక్క 50 ఇయర్స్ అని చెప్పేసి. సో మనకి ఈరోజు ఎక్స్ప్రెస్లో వచ్చినటువంటి ఆర్టికల్ ఇది. థ్యాంక్ యూ వెరీ మచ్.